మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనాన్ని గనక మనం చదువుకున్నట్లయితే, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మనం గత కొన్ని వారాలుగా యేసయ్య సిలువలో పలికిన 3 మాటలను గూర్చి మనం విన్నాం. మొట్టమొదటి మాటలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని మాట్లాడారు. రెండవ మాటలో ఒక దొంగ చేసిన ప్రార్థనకి జవాబుగా, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అన్నాడు. అలాగే 3వ మాటలో తన సిలువకు దగ్గరగా నిలబడిన తన తల్లిని చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని, తాను ప్రేమించిన శిష్యుడు దగ్గరగా నిలుచుండడం చూసి, ఇదిగో నీ తల్లి అని తన తల్లి బాధ్యతను యోహాను గారికి అప్పగించారు. ఇక ఉదయము 9 గంటల నుండి 12 గంటల వరకు ఈ మాటలు మాట్లాడితే, 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమందంతటా గాఢ అంధకారమయమైన చీకటి కమ్ముకుంది. యేసయ్య సుమారు 3 గంటల సమయంలో ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా పలికారు. ఆ మాటకు నా దేవా నన్నేల చెయ్యి విడిచితివి అని ఆ మాటల యొక్క అర్థమై ఉన్నది. అసలు నా దేవా నన్నేల చెయ్యి విడిచితివి అని యేసయ్య మాట్లాడిన మాట ఏ విషయాలను చూపిస్తుంది అని కనుక మనం పరిశీలన చేయగలిగితే, కీర్తనల గ్రంథం 22వ కీర్తన 1వ వచనం ప్రకారం అది ఒక ప్రవచనము అని మనము గ్రహించాలి. ప్రవచనము అనగా అర్థం ఏంటి అంటే, భవిష్యత్తు సంగతులను, అంటే భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ముందుగానే తెలియచేయడము అని అర్థం. ఈ ప్రవచనంలో దేవుని చిత్తము, ఉద్దేశాలు అయితే మాటల రూపంలో కానీ లేక వ్రాత రూపంలో కానీ అవి మనుషులకు బయలుపరచబడతాయి. ఉదాహరణకి మనం 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం 20వ వచనంలో, మనిషిని ఇచ్చను బట్టి లేఖనములలో ఏ ప్రవచనము కూడా రాయబడలేదు అంటాడు, లేక పలకలేదు అంటాడు. అంటే దేవుని వాక్యంలో చెప్పబడిన ఏ ప్రవచనమైనా అది మనుషుల ఊహలలో నుండి లేక తలంపులలో నుండి వచ్చింది కాదు. కానీ 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారం ప్రతి మనిషి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి అది దేవుని మూలముగా పలకబడింది. అంటే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న విషయాలను దేవుని యొక్క ఆత్మ ఒక మనిషిని ఆవరించి ఆ వ్యక్తి ద్వారా పలికించడము, రాయించడము ద్వారా మాత్రమే ప్రవచనము పుట్టింది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. యోహాను సువార్త 19వ అధ్యాయం 24వ వచనం ప్రకారం యేసయ్య వస్త్రాలను వారు పంచుకొని ఆయన అంగీ కోసం చీట్లు వేయబడినట్లుగా మనము చూస్తాం. అది లేఖనము నెరవేరునట్లుగా అలాగు జరిగింది అని చెప్పబడింది. అంటే యేసయ్య సిలువలో జరుగుతున్న ప్రతి సన్నివేశము కూడా లేఖనాలలో ముందుగా ప్రవచించబడింది. అంటే దాదాపుగా 1000 సంవత్సరాల ముందు దావీదు గారు కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనంలో ఆయన వస్త్రాలను పంచుకొని ఆయన అంగీ కోసం చీట్లు వేస్తారు అని ముందుగానే ప్రవచన రీతిగా మాటల్ని తెలియచేశారు. అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయం 36వ వచనంలో ఆయన ఎముకలలో ఒక ఎముకైనా విరవబడదు అని ముందుగానే ప్రవచనము తెలియచేస్తుంది. అంటే
యేసుక్రీస్తు వారు తెల్లవారితే శనివారం అంటే యూదులకు విశ్రాంతి దినము ప్రవేశిస్తుంది కనుక విశ్రాంతి దినము వరకు మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు గనక వారు ఆ విశ్రాంతి దినమున మ్రాను మీద వేలాడుతూ ఉండడం మంచిది కాదు. ఆ వ్యక్తిని సమాధి చెయ్యాలి. అందుకని దొంగలు బ్రతికే ఉన్నారు గనక వారి కాళ్ళను త్రెగగొట్టి వారు మరణించేలా చేసి వారిని సమాధిలో పెట్టారు. కానీ సైనికులు వెళ్ళే సమయానికే యేసయ్య అప్పటికే మరణించడం చూసి ఆయన్ని పరీక్షించడానికి ఒక బల్లాన్ని ఆయన ప్రక్కలో గుర్చారు. గుర్చినప్పుడు నీళ్ళు రక్తము కారిని అతడు చనిపోయి ఉండడం గ్రహించి అతన్ని కాళ్ళు తెగనరకకుండా యేసయ్యను దించి సమాధిలో పెట్టినట్లుగా మనం చూడగలం. అంటే ఎలాగూ ఆయన ఎముకలలో ఒకటైనా విరవబడదు అని కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 20వ వచనం ఆయన కంటే ముందుగా 1000 సంవత్సరాల ముందే జరగబోయేదాన్ని తెలియచేశారు. అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలో యేసయ్యను సిలువ వేసేటప్పుడు ఒక్కరినే వేస్తే ఆయన ఏమి నేరము చేశాడో అది బయటికి రాకుండా 2 బందిపోటుల దొంగలతో సిలువ వేశారు. అంటే ఆయన్ని సిలువకు అప్పగించిన వారు ఏమనుకున్నారు అంటే ఆ విధంగా చేయడము ద్వారా యేసు కూడా బందిపోటు దొంగల వలె ఏదో ఒక నేరము చేసిన కారణము చేతే లేక రాజద్రోహము రాజుల మీద తిరగబడిన కారణము చేతే ఆయన్ని ఈ విధంగా చంపారు అని ఆయన్ని ఒక నేరస్తునిగా ముద్రించడానికి వారు 2 బందిపోటు దొంగలతో కలిసి సిలువ వేశారు. కానీ ఈ సిలువ శిక్ష అమలు కాక మునిపే 700 సంవత్సరాల ముందు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో ఆయన అక్రమము చేయు వారిలో ఒకటిగా ఎంచబడతాడు అని భవిష్యత్తులో 700 సంవత్సరాల తర్వాత జరిగేదాన్ని దేవుడు ముందుగానే ప్రవచించి రాయించాడు. అంటే దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన భవిష్యత్తు సంగతులను తెలియచేయగలిగినటువంటి సమర్థుడు. అందుకనే యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6 నుండి 8 వచనాల్లో ఆయన ఒక సవాలు విసురుతూ నేనే దేవుడను, నేను తప్ప మరి ఏ దేవుడు కూడా లేడు, ఆది నుండి జనములను నిర్ణయించినప్పటి నుండి జరిగిన సంగతులను చెప్తూ వచ్చిన వాడను నేనే. ఎవరైనా నాలాంటి వాడు ఉండి ఆ జరిగిన సంగతులు చెప్పగలిగితే అలాంటి వ్యక్తి నాతో సమానుడుగా ఉన్నట్లు భవిష్యత్తు సంగతులు కూడా చెప్పేవాడై ఉండాలి అన్నాడు. ఈ రోజున కోటాను కోట్ల మంది దేవుళ్ళు దేవతలుగా పిలువబడినప్పటికీ యేసుక్రీస్తు వారి వలె ప్రారంభము నుండి సృష్టి ఎలా ప్రారంభమైందో ఆ సృష్టిలో మానవ మనుగడ ఎలాగా ఉనికిలోనికి వచ్చిందో ఆ మానవ జీవనం ఎలాగ కొనసాగుతూ వచ్చిందో జరిగిన సంగతులు చెప్పగలిగిన వాడు ఆయనే. ఆ తర్వాత భవిష్యత్తులో ఏమి జరగబోతూ ఉందో దానిని కూడా చెప్పగలిగిన ఏకైక సమర్థుడు యేసు ప్రభువుల వారు మాత్రమే. మా జీవితాలలో కూడా మేము ప్రార్థనలు చేస్తూ ఉండగా మరణపు అంచుల వరకు వెళ్ళిన వారిని ఆయన ఎలా తీసుకొస్తున్నాడు ఆయన ముందుగానే దాన్ని బయలుపరిచాడు. మమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాను అని యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చూపించి నీవు నా యందు నిలిచి ఉంటే నిన్ను బహుగా ఆశీర్వదిస్తాను అని ఆయన ప్రవచనాన్ని తెలియచేశాడు. దాన్ని నెరవేర్చుకుంటూ వెళ్తున్నాడు. ఈ రోజున దేవుని యందు భయభక్తులతో ఆయన్ని అనుసరిస్తే మీ పట్ల ఆయన చిత్తమేంటో ఆయన ఉద్దేశమేంటో ఆయన మీకు బయలుపరిచి దాన్ని మీ జీవితంలో నెరవేరుస్తాడు. మనం నా దేవా నన్నేల చెయ్యి విడిచితివి అనే మాట
దేనిని చూపిస్తుంది అంటే తండ్రికి కుమారునికి కలిగిన ఎడబాటును చూపిస్తుంది. అంటే మొట్టమొదటి మాటలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు అన్నప్పుడు యేసయ్య సిలువలో ఉన్నప్పటికీ ఆ పరలోకమందున్న తండ్రితో సరైన సంబంధాన్ని కలిగి ఉన్నాడు. కానీ ఈ 4వ మాటలోనికి వచ్చేసరికి తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు వారికి సంబంధ బాంధవ్యాలు తెగిపోయి ఎడబాటు కలిగినట్లుగా ఆ సందర్భం మనకి చూపిస్తుంది. అసలు దేవుడు మొట్టమొదటి ఆదాము అవ్వలను ఎందుకు సృష్టించాడు అంటే ఆదాము అవ్వతో సహవాసము చేస్తూ ఆదాము అవ్వలు కలిసి పిల్లల్ని కని వారు అందరూ ఐక్యతగా సమాధానంగా జీవిస్తూ కుటుంబ సమేతముగా దేవుని సహవాసంలో ఉండాలని సృష్టించి అన్నాడు, ఆదాము అవ్వ ఏదెను తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలాన్ని తినమన్నాడు. కానీ ఒకే ఒక చెట్టు ఫలం, మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఫలం మాత్రం తినవద్దు అన్నాడు. అంటే ఈ రోజున దేవుడు చెయ్యమన్నది చెయ్యాలి, మానేయమన్నది మానేయాలి. ఆయన చెయ్యమన్నది చెయ్యకపోయినా పాపమే, లేక ఆయన చెయ్యవద్దన్నది చేసినా పాపమే. ఈ రోజున సృష్టిలో ఆరోగ్యాన్ని కలిగించే ఎన్నో ఆయన పళ్ళను, ఆయన ఎంతో విలువైన బాదము పప్పు, జీడిపప్పు ఇలాంటి శ్రేష్టమైన వాటిని మానవునికి ఇస్తే అవి తింటే పాలు, కోడిగుడ్డు లాంటివి ఇలాంటివి తింటే ఆరోగ్యం కలుగుద్ది అని తెలిసిన వాటిని స్వీకరించకపోగా ఏదైతే ఆరోగ్యాన్ని పాడు చేస్తాదో అలాంటి మద్యాన్ని, పొగాకును, గంజాయిలను స్వీకరిస్తున్నాడు. అంటే మనిషికి మంచి చెయ్యడం, తన జీవితాన్ని బాగు చేసుకోవడము కంటే చెడు చెయ్యడం, తన బ్రతుకును నాశనం చేసుకోవడానికి ఎక్కువ మగ్గు చూపిస్తూ ఉన్నాడు. అందుకని ఆదాము అవ్వలు అన్నిటిని బట్టి సంతోషించి దేవునికి కృతజ్ఞతగా బ్రతకవలసిన వారు వాటన్నిటిని బట్టి సంతోషించకపోగా దేవుడు ఏ చెట్టు ఫలాన్నైతే తింటే నీవు నిశ్చయముగా మరణిస్తావు అని చెప్పాడో ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో అదే చెట్టు ఫలాన్ని తినడం ద్వారా వారు ఏం చేయబడ్డారు అంటే ఏదేను తోటలోండి నెట్టివేయబడినట్లుగా ఆదికాండము 3వ అధ్యాయం 27వ వచనం సెలవిస్తుంది. అంటే మనము మరణించడం, పాపము వలన వచ్చు జీతము మరణము అన్నాడు. ఆ మరణం ఏంటి అంటే దేవుని దగ్గర నుండి ఎడమైపోవడమే మరణం. అంటే ఆయన జీవాధిపతి వంటి దేవుడు, ఆయనతో అంటుకట్టబడి ఉంటే, ఆయనలో నిలిచి ఉంటే ఆయనలో ఉన్న జీవం మనలోనికి ప్రవేశించి మన జీవితం ఫలభరితంగా ఉంటుంది. కానీ అలాంటి దేవుడు నుండి విడిపోవడం అంటే అది ఎలా ఉంటుంది అంటే ఒక పాదులోండి ఒక తీగను పెరికిన, ఒక చెట్టులోండి ఒక కొమ్మను నరికి ప్రక్కన పెట్టిన ఆ చెట్టులోండి వచ్చే జీవం ఆ కొమ్మలోనికి, తీగలోనికి ప్రవేశించక అది ఎండి నాశనమైపోయినట్లుగానే మానవుడు కూడా దేవునికి ఎడమైనప్పుడు అతడు జీవానికి దూరముగా, నాశనానికి, అగ్ని ఆరని, ఆత్మ చావని, నరకానికి దగ్గరవుతూ ఉన్నాడు. ఈ రోజున నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అంటే యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2-3 వచనాల్లో రక్షింపనేరకయుండునట్లు ఆయన చెయ్యి కొరచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. కానీ మీరు చేసిన పాపాలే మీకు దేవునికి అడ్డుబండలుగా నిలిచాయి అని, ఆయన ముఖాన్ని మరుగు చేశాయి అని రాయబడింది. అంటే యేసయ్య మానవులందరి పాపాన్ని ఆయన స్వీకరించాడు గనక
ఆయన నేరస్తునిగా శిక్షకు అర్హునిగా ఉన్నాడు గనక దేవుని పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడైన దేవునికి పాపాత్ముడైన మనిషితో ఎలాంటి సంబంధము లేదు గనక దేవుడు ఏం చేశాడు అంటే తన కుమారుని చెయ్యి విడిచిపెట్టినట్లుగా తండ్రికి కుమారునికి ఎడబాటు కలిగినట్లుగా మనం చూస్తాం. అంటే ఆ ఎడబాటు ఎందుకు అంటే ఏదేను తోటలోండి బయటకు నెట్టివేయబడిన ఆదాము అవ్వలు వారికి కలిగిన ఈ భూలోకమందంతటా ఉన్న సంతానాన్ని తిరిగి దేవునిలో ఐక్యపరచడానికే యేసయ్య పాపాత్ముడుగా, అంటే మన పాపాలను ఆయన మీద వేసుకుని ఆయన శిక్షకు అర్హుడుగా నలగగొట్టబడుతున్నాడు గనక నరక యాతన అనుభవించడానికి దేవుడు ఏం చేశాడంటే తన కుమారుని చెయ్యి విడిచిపెట్టాడు. సరే, మనం నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి అనే మాట కీర్తనల గ్రంథం 22వ కీర్తన 1వ వచనం ప్రకారం అది ఒక ప్రశ్నను చూపిస్తూ ఉంది. ఈ రోజున చాలామంది సెల్ ఫోన్లో ఇంటర్నెట్ ఆన్ చేసి గూగుల్లో అడిగే ప్రశ్నలు సులువుగా నేను ధనము సంపాదించాలంటే ఏం చేయాలి, నేను సుఖభోగాలను అనుభవించాలంటే ఏం చేయాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలంటే ఏం చేయాలి, నా అందాన్ని నేను పెంచుకోవాలి అంటే ఏం చేయాలి, లేక నా సమస్యలను పరిష్కరించుకోవాలి అంటే ఏం చేయాలి అని ఏం చేస్తున్నారు అంటే చాలా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. కానీ భక్తులకు వచ్చే ప్రశ్నలు ఎలా ఉంటాయి అంటే వీటన్నిటికంటే విభిన్నంగా ఉంటాయి. ఒక రోజున పేతురు యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభువా, నేను ఎన్ని మార్లు నా పట్ల అపరాధము చేసిన వాడిని క్షమించమంటావు, 7 మార్లు క్షమించనా అన్నప్పుడు యేసయ్య ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ 7 మార్లు మట్టుకు కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకు, అంటే నీ జీవిత కాలం అంతా నేను నిన్ను క్షమించినట్లుగా నీవు కూడా నీ పొరుగువాన్ని నీ జీవిత కాలము క్షమిస్తూ క్షమించే గుణాన్ని అలవరుచుకోవాలి అని ఆయన సెలవిచ్చాడు. మనం అలాగే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో యేసు నిమిత్తం హతసాక్షులుగా మారిపోయినవారు, అంటే యేసయ్యను నమ్మినందుకు ఈనాడు భారతదేశంలో సహితం కొంచెం మంది విచ్చలవిడిగా యేసును నమ్మిన వారిని దూషిస్తున్నారు, అరచేతులతో చరుస్తూ ఉన్నారు, బూటకాళ్లతో తొక్కుతూ తన్నుతూ ఉన్నారు, చివరికి కర్రలతో మోది కత్తులతో పొడిచి చంపేసి అంత వివక్ష చూపిస్తూ ఉన్నారు. ఇలాగో హతసాక్షులైన వారు అడుగుతున్నారు, నాదా సత్యస్వరూపి, మా నిమిత్తము భూలోక జనులను నీవు ప్రతిదండన చెయ్యకుండా ఎంతకాలము మౌనంగా ఉంటావు అని అడిగినప్పుడు ఆయన ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ ఏమన్నాడు అంటే, ఇంకా హతసాక్షుల సంఖ్య పూర్తయ్యేంత వరకు మీరు విశ్రమించండి అన్నాడు. అంటే కాలాలు సమయాలు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఇంకా ఎంతమంది హతసాక్షులు అవ్వడం ద్వారా ఆయన్ని మహిమపరచాలో ఒక సంఖ్య నిర్ణయించబడింది. ఆ సంఖ్య పూర్తయినప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే దేవుని నమ్మిన బిడ్డలను ఎవరైతే దూషిస్తున్నారో, హింసిస్తున్నారో, హాని చేస్తూ ఉన్నారో అలాంటి వారందరికీ కూడా తీర్పు తీర్చే దినం అది ఆసన్నమైపోయి ఉంది. మరొక భక్తుడు వచ్చి యేసయ్య ఎదుట యవనస్తుడు మోకరించి నిత్య జీవానికి వారసుడగునట్లు నేనేం చెయ్యాలి అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు యేసయ్య, నీవు ధర్మశాస్త్రంలో రాయబడిన సంగతులను గైకొను అంది. అంటే మనం కేవలం యేసయ్య దేవుడు, ఆయన నా పాపములను క్షమించడానికి మానవుడిగా వచ్చి నా పాపమును నా శిక్షను ఆయన తీసుకుని ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. నేను ఆయన్ని నమ్మితే నా పాపాలు క్షమించి నన్ను పరిశుద్ధపరిచి ఆయన బిడ్డగా చేసుకుంటాడు అని మనము విశ్వసించి ఆయన్ని దేవుడుగా ఒప్పుకోవడం ద్వారా
మనకి రక్షణ కలుగుతుంది. కానీ ఆ రక్షణ మనల్ని ఎందుకు రక్షించాడు అంటే, మనము ఆయన కోసం చెయ్యాలి అని నిర్ణయించిన మంచి పనులు చేయడం కోసం యేసయ్య మనల్ని ఏం చేశాడు అంటే రక్షించుకున్నాడు. ఈ రోజున మనం నా దేవా నన్నేల చెయ్యి విడిచితివి అనే మాట, అది ఒక ప్రశ్నగా ఉంది. ఆ ప్రశ్నకి మనం జవాబును త్వరలోనే చూస్తాం. ఇక 4వ విషయంగా నా దేవా నన్నేల చెయ్యి విడిచితివి అనే మాట, అది ఒక యేసయ్యలో కలిగిన ఆవేదనను చూపిస్తూ ఉంది. అంటే గెస్తేమనే తోటలో ఉండగానే పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు వారు మానవుల పాపాన్ని స్వీకరించి ఆయన పాపిగా నేరస్తుడుగా మారడం, ఆయన దాన్ని సహించలేక ఆతురత పడి ప్రార్థన చేసినప్పుడు ఆయన శరీరంలో ఉన్న రక్తము చెమట వలె బయటికి వచ్చింది. అంటే ఆయన గెస్తేమనే తోటలో మానసిక వేదన చెందాడు. అలాగే కరుడు కట్టిన సైనికులు చేతిలో ఒక మినుము గింజ ఎలా అయితే 2 రోకళ్ళ మధ్య నలిగిపోతాదో, ఆ కరుడు కట్టిన సైనికులు యేసయ్యను 39 కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ఆ చివరిలో ఉన్న కొంకులు యేసయ్య దేహంలో దిగబడి మాంసాన్ని ముద్దలుగా లాగుతూ ఆయన ప్రేగులు సహితము తెగిపడి ఆయన రక్తము దేహం అంతా స్రవిస్తూ ఉంది. అయినా సరే ఆయన ముఖం మీద ముసుగు వేసి పిడుగుద్దులు గుద్ది, నీవు ఒక ప్రవక్తనన్నావు కదా, నిన్ను ఎవరు కొట్టారో చెప్పమని ప్రశ్నించారు. ఆ ముసుగు తొలగించి కాండ్రగించి యేసయ్య ముఖం మీద ఉమ్ము వేశారు. అంత మాత్రమే కాదు, పదునైన ముళ్ళు చిచ్చుతో కిరీటము అల్లి ఆయన తలలో దిగబడేలా దాన్ని అదిమారు. ఆయన్ని మ్రాను మీద పడుకోబెట్టి కాళ్ళలో చేతులలో శీలలు కొట్టి భూమికి ఆకాశానికి మధ్య ఆయన్ని వ్రేలాడదీశారు. అండ్ ఇంత శారీరక వేదన యేసయ్య అనుభవించినట్లుగా మనం చూస్తాం. కానీ యేసయ్య యొక్క సొంత కుటుంబస్తులే ఆ సిలువ దగ్గరికి మరియ తప్ప ఇక ఎవరూ రాలేదు. అది ఒక వేదన కలిగించే విషయం. తనతో 3.5 సంవత్సరాలు ఉండి, తాను ఉన్న చోట్లే ఉండి, తాను తిన్న చోట్లే తిని, ఆయన విశ్రమించిన చోట్లే విశ్రమించిన ఇస్కరియోతు యోధ 30 వెండి నాణాలకు ఆయన్ని అమ్మేస్తాం. అదొక వేదన కలిగించే విషయం. చివరికి నీతో చెరసాలకైనా చావడానికైనా సిద్ధమే అన్న అపోస్తలులు అందరూ ఆయన్ని విడిచి వెళ్ళిపోవడం అదొక వేదన. అంటే ఆయన మానసికంగా గెస్తేమనే తోటలో వేదన అనుభవించిన, శారీరకంగా ఆయన సైనికుల చేతిలో వేదన అనుభవించిన, అలాగే నానుకున్న వారే ఆయన్ని వదిలేసిన, కానీ యేసయ్య వాటన్నిటిని బట్టి భరించగలిగాడు, సహించగలిగాడు. కానీ ఎప్పుడైతే తన తండ్రి తనను చెయ్యి విడిచాడో, దాన్ని సహించలేక భరించలేక నా దేవా నన్నేల చెయ్యి విడిచితివి అని వేదన చెందుతున్నాడు. ఎవరైతే పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసంలో ఉంటారో వారికి పరిశుద్ధాత్మ స్పర్శ, పరిశుద్ధాత్మ యొక్క తాకిడి ఎరిగిన వారు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మౌనంగా ఉన్నప్పుడు దాన్ని సహించలేక భరించలేక, కీర్తనల గ్రంథం 51వ కీర్తన 11వ వచనంలో సెలవిచ్చినట్లుగా అక్కడ ఒక విషయం మాట్లాడుతున్నాడు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయొద్దు అని ఏం చేశాడు అంటే దావీదు గారు ఆక్రందన వేదన చెందినట్లుగా మనం చూడగలం. సరే, నా దేవా నన్నేల చెయ్యి విడిచితివి అనే మాట, అది ఒక ఆక్రందనను చూపిస్తుంది. గావు కేక, చావు కేక, పొలి కేక అని దానికి ఒక పేరుంది. అంటే ప్రార్థన అనేది ఏంటి, ఎలా ప్రారంభమైంది అని కనుక మనం చూడగలిగితే,
ఆదికాండము 4వ అధ్యాయం 26వ వచనంలో ఆదాము అవ్వలు వారికి పుట్టిన మనవులు ముదుమనవులతో వారు దేవునితో ఎలా మాట్లాడేవారు, దేవుణ్ణి ఎలా చూసేవారు, దేవునితో ఎలాగ వారు నడుచుకునేవారో దాని గురించి వారు వివరిస్తూ ఉండగా, ఎనోషు అనేటటువంటి ఒక అబ్బాయికి తమ ఆదాము అవ్వలు అనే తన తాతలు మామ దేవునితో ఎలాంటి సహవాసం చేశారో ఆ సహవాసం నాకు కావాలి అని ఏదేను తోటకు ముందుకు ఆ గేటు ముందుకు వెళ్ళి జుట్టు పీక్కుంటూ గుండెలు బాదుకుంటూ వారు మా పితరులతో మాట్లాడిన దేవా మాతో మాట్లాడు, మా పితరులతో సహవాసము చేసిన దేవా మాతో సహవాసం చేయి, వారికి కనపడిన దేవా మాకు కనపడవని ఆక్రందన చేసి ప్రార్థించినట్లుగా మనం తెలుసుకోవాలి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో కూడా యేసయ్య మహారోదనతో ప్రార్థించాడు అని రాయబడింది. సరే, ఇక చివరిగా నా దేవా నన్నేల చెయ్యి విడిచితివి అంటే ఆ మాటలో ఒక పరమార్థం ఉంది. దేవుడు ఎందుకు తన కుమారుని చెయ్యి వదిలిపెట్టాడు అంటే యేసయ్య పాప పరిహారార్థ బలిగా ఉండినట్లు వదిలిపెట్టాడు. యేసయ్య మన శిక్షను అనుభవించినట్లు చెయ్యి వదిలిపెట్టాడు. మనల్ని నీతిమంతులుగా అంటే మన పాపాన్ని యేసయ్య మన శిక్షను స్వీకరించాడు గనక ఆయన మనల్ని నీతిమంతులుగా చెయ్యనట్లు ఆయన చెయ్యి వదిలిపెట్టాడు. మనతో తెగిపోయిన ఆ బంధాన్ని, సమాధాన బంధాన్ని కలపడానికి తండ్రి తన కుమారుని చెయ్యి వదిలిపెట్టాడు. మన చెయ్యి శాశ్వతంగా పట్టుకోవడానికే తండ్రి తన ప్రియ కుమారుని చెయ్యి వదిలిపెట్టాడు. అందుకనే నీ తల్లిదండ్రులు లేక స్నేహితులు, బంధువులు నీకు ఎంతమంది నీ చెయ్యి వదిలిపెట్టినా యేసయ్య ఎన్నడూ కూడా నీ చెయ్యి వదిలిపెట్టడు అని మనం ఈ విషయాలను బట్టి జ్ఞాపకం తెచ్చుకుందాం. ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి అని మీరు పలుకుతూ ఉన్నారు. అవును ప్రభా, ఆ మాటలో అనేక గూఢమైన సత్యాలు నాయన ఇమిడి ఉన్నాయి. చివరికి నాయన మా బంధువులు, స్నేహితులు, మా నాయన అత్యంత సన్నిహితులైన వారు మా చెయ్యి వదిలిపెట్టొచ్చు, కానీ మా చెయ్యి శాశ్వతంగా మీరు పట్టుకోవడం కోసమే నీ కుమారుడు మా పాపాన్ని, శిక్షను స్వీకరించి కల్వరి సిలువలో నాయన ఆ శిక్షను అనుభవించి నాయన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచారు. నీ కుమారుణ్ణి విశ్వసించినటువంటి మమ్మల్ని నాయన నీవు మమ్మల్ని శిక్ష నుండి తప్పిస్తున్నందుకు నీకు స్తోత్రాలు నాయన. నీతో మమ్మల్ని నీతిమంతులుగా మార్చినందుకు స్తోత్రాలు. నీతో సమాధాన బంధాన్ని మీరు కలుపుకొని శాశ్వతంగా చెయ్యి పట్టుకొని నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానము చేస్తున్నందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఈ మాటలు వింటున్న వారందరి చెయ్యిని మీరు పట్టుకొని వారితో మీరుండి వారి ప్రతి అవసరాలు తీర్చి మేలు చేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.